బైబిల్లో సంఘము ఒక విడుదల కొరకు ప్రార్థన చేశారు. మనకందరికీ తెలుసు ఈ స్టోరీ. కానీ మీరు ఒకసారి ఆలోచించాలి, సంఘం అంటే ఏంటిది? సంఘం అంటే ఈ ఫ్యాను, పైన రేకులు, ఈ 4 గోడలు, వెనకల ఒక సిలువ, పుల్పీఠము, ఆ మ్యూజిక్ సిస్టము, ఈ కెమెరా, ఇదా సంఘం అంటే? సంఘం అంటే ఎవరు? సంఘం అంటే నీవే. దేవుడు దగ్గర పోవాలంటే గుడిలకు గోపురాలకు పోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ హృదయం సరిగా ఉంటే నీ హృదయంలోనే నేను వచ్చేస్తా అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ సంఘం అనేది ఎందుకు దేవుడు ప్రారంభించాడంటే మీరందరూ దేవుని దగ్గర రావాలి, ఆయన కొరకు మాటలు వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మాట వింటే, ఆయన మాట వింటే ఆయన మీ మాట వింటాడు. మనకు బాధ వస్తే బయట పోతాము, ఏదో ఒకటి చేస్తాము, ఇంటికి వచ్చేస్తాము. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఏమైనా బాధ అనిపిస్తే టీవీ చూస్తారు, ఫోన్లు చూస్తారు, లేకపోతే పక్కన వాళ్ళతో ముచ్చట్లు పెడతారు. కానీ బాధ కలిగిన సమయంలో ఒక సంఘము ఒక పని చేసింది. అపోస్తుల కార్యం మనం ఒకసారి చదవాలి. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 5వ వచనం నుంచి మనము చదువుతాం. పేతురు గారు ఎక్కడున్నారంట? చెరసాలలో ఉన్నారంట. ఓకే, పేతురు గారు ఎక్కడున్నారు? చెరసాల అంటే సమస్య అనుకుందాం. ఓకే, పేతురు అంటే ఎవరు అంటే సంఘ కాపరి అని అనుకుందాం. ఓకే, ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు అనుకుందాం. పేతురు, వీళ్ళకు సమస్య ఉంది. సమస్య ఏంటిది? చెరసాల. బాగా గుర్తుపెట్టండి, చివరిలో ఒక షాకింగ్ న్యూస్ ఇస్తాం మీకు అందరికీ. ఓకేనా? చెరసాలలో పేతురు గారికి బంధించినప్పుడు ఆ బంధకాల్లో సంఘం అంతా ఏం చేసిందంట? చదువునా? సంఘమైతే అతని కొరకు ఏ ఆసక్తితో అంటే ఒక సంఘములో ఒక కాపరి తన పేతురు గారు బంధింపబడినప్పుడు ఆ సంఘం అంతా కలిసి ఏం చేసింది తెలుసా? అతి ఆసక్తితో పక్కన ఎవరైనా నా ప్రార్థన వింటున్నారా అని ఆలోచించలేదు. సంఘానికి ప్రార్థన చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే, ఒకడు తక్కువగా ప్రార్థన చేస్తాడు, ఒకడు గంటలు తడబడి ప్రార్థన చేస్తాడు, ఒకడు మనసుతో ప్రార్థన చేస్తాడు, ఒకడు పెదవులతో ప్రార్థన చేస్తాడు, ఒకడు ఎవరు ఉన్నా లేకున్నా నేను దేవునితో మాట్లాడతానని అనుకొని ప్రార్థన చేస్తాడు, ఇంకొకడు అందరు నన్ను చూస్తారేమో అని ప్రార్థన చేస్తారు. ఈ కేటగిరీలో మనం ఎక్కడ ఉన్నామో అనేది మనకు మనమే ఆలోచించుకోవాలి. కానీ ఈ సంఘంలో ఉన్న సంఘస్థులు అందరూ ఏం చేశారో తెలుసా? ఎవ్వరు ఎక్కడ ఉన్నా మాకు సమస్య లేదు, మేము మాత్రము దేవునితో అతి ఆసక్తితో ఏం చేస్తామన్నారు? ప్రార్థన చేస్తాము అని అన్నారు. హల్లెలూయా. ఈ అతి ఆసక్తితో ప్రార్థన చేయంగానే ఆ రాత్రి పేతురు ఆయన గంట ఎన్ని సంఖ్యలు కట్టిర్రంట? ఎన్ని? సంఘ కాపరులకు ఉన్న ఇబ్బందులు చాలా ఉన్నాయి, అది మీరు అర్థం చేసుకోలేరు. బహుశా మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఇగో వీళ్ళిద్దరిని అడగండి, సమస్యలు ఏంటిదో చెప్తారు. కాపరికి ఏదో ఇస్తేనే కాదు, ఏదో చేస్తేనే కాదు, ఏదో జరుగుతేనే కాదు, సంఘము కలిసి ఆసక్తితో ప్రార్థన చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ 2 చెరసాలలో 2 సంఖ్యలతో బంధింపబడ్డాడో సైనికుల మధ్య నిద్రించుచుండెను. అక్కడ కావలి వాళ్ళు, బాగా గుర్తుపెట్టుకోండి, చెరసాలలో పేతురు ఉన్నాడు, ఆయనకు 2 సంఖ్యలు ఉన్నాయి, ఆయన ముందు 2 కావలి వాళ్ళు ఉన్నారు, గేటు ముందు ఇంకా 2 కావలి వాళ్ళు ఉన్నారు. ఆయన పక్కన కావలి వాళ్ళు, ఆయన గేటు ముందు కావలి వాళ్ళు ఉన్నారు. ఎలా ఉందంటే ఒక రూమ్లో బంధించేసిన తర్వాత రూమ్ బయట 2, ఇంటి బయట 2 అన్నట్టున్నారు. అర్థమవుతుందా? నిన్ను అందరూ పట్టుకొని పీడిస్తున్న సమయంలో, నీకు దారి ఎక్కడ కనిపించని సమయంలో, నీ ముందు 2 కాపలా, నీ బయట 2 కాపలా, చుట్టంతా నీవు కాపలుగా ఉన్న సమయంలో దేవుడు దేవుని దూతను పంపించాడండి. హల్లెలూయా.
హల్లెలూయా. చదువునా. ఇది దేవుడు ఈరోజు సంఖ్యలు ఎందుకు విడగొట్టలేకపోతున్నాడంటే సంఘం బహుశా ఆసక్తితో ప్రార్థన చేయలేకపోతుందేమో. నేను సంఘానికి ఎప్పుడు తప్పనను, కానీ సంఘము ప్రార్థన చేయకపోవడం కూడా మహాపాపం తెలుసా. సంఘ కాపరి సంఘం కొరకు ప్రార్థన చేయాలి, సంఘము కాపరి కొరకు ప్రార్థన చేయాలి. మరి అది చేస్తున్నారా? ఇప్పుడు ఎవరు ఇండివిజువల్ ప్రార్థన చేస్తున్నారు, అయితే సంఘంలో కూడినప్పుడు మనమందరం వాళ్ళ సమస్య కొరకు ప్రార్థన చేస్తామా ఆసక్తితో? నా పాయింట్ అర్థమవుతుందా? నేను చెప్పాల్సిందంతా మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఒక సంఘము ఎప్పుడైతే సంఘ కాపరి కొరకు ప్రార్థన చేస్తుందో, సంఘ కాపరికి ఉన్న బంధకాలు ఏదైతే ఉన్నాయో ఆ బంధకాలను విరగొట్టడానికి దేవుడు ఒక దేవదూతను పంపిస్తాడు. పంపించిన సమయంలో ఆ కుటుంబంలో వెలుగు కలుగుతుంది. వెలుగు కలుగుతున్న సమయంలో ఆ బంధకము నుండి ఎలా బయట తీస్తాడో ఒక్కసారి చదువుదాం నాన్న. నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కో, రెడీగా ఉండును, నేను బయట తీయబోతున్నాను. ఈరోజు దేవుడు సంఘ కాపరికి చెప్తున్న మాట ఇదే. నీ నడుమును కట్టుకో, చెప్పులు తొడుక్కొనుండు, నేను నీకు బయట తీయబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి మీరు నమ్ముతున్నారు అనంటే కనుక దేవుని కొరకు ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి అమ్మా. మనకైనే ధైర్యం. మనకు నడుము కట్టుకో, చెప్పులు తొడుక్కో. ఎప్పుడైతే ఆ మాట చెప్పిన తర్వాత నాతో పద, ఇంకా టెన్షన్ పడకు, నేను నీతో ఉన్నాను, నాతో పద, ముందుకు వెళ్ళిపో. ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు ఏం జరిగింది చదువుదామా. ఇది నిజంగా జరుగుతుందా లేదా అనేది ఆశ్చర్యపోతున్నాడు ఎవరు? పేతురు గారు. గ్రహింపక ఆయన దర్శనం కలుగుతుందేమో అని అనుకుంటున్నారేమో. బహుశా మీకు దర్శనం ఇందాక కలిగిందేమో. ఇందాక అతమొక దర్శనం గురించి చెప్పింది. హల్లెలూయా. దర్శనం కలిగిందేమో. ఆ దర్శనము నిజమవును కాక. హల్లెలూయా. ఆత్మ నడిపింపు అర్థమవుతుందా? ఎవరు ఊహించుకున్నారు ఈ మాటలు జరుగుతాయని ఈరోజు? మీరు అనుకున్నారా? నేను అనుకున్నానా? కనీసం పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు అనుకున్నారా? అనుకోలేరు. ఎందుకు తెలుసా? దేవుడి అద్భుతము తెలవకుండానే జరుగుతుంది. వెళ్తున్న సమయంలో చూసినారా, దేవుని వెలుగు ఎప్పుడైతే పేతురు పైన వచ్చిందో, దేవదూత వెంబడ వెళ్ళిపోతున్న సమయంలో కావలికి కూడా అర్థం కావట్లేదంట ఈయన బయట పోయిండా లేదా అనేది. మన సమస్యలకు ఎంతమంది కాపలు పెట్టినా, ఎంతమంది మన పైన కక్షలు పెట్టినా, ఆ సమస్యల నుండి దేవుడు చెయ్యి పట్టుకొని అలా తీసుకువెళ్ళిపోతాడు. కాపలిగాలు అక్కడనే కాపలు కాస్తూ ఉంటారు, కానీ నీకు మాత్రం విడుదల కలుగును కాక. హల్లెలూయా. దేవదూత నిన్ను తీసి బయట పెట్టాడో, బయట పెట్టిన తర్వాత దేవదూత నీకు వదిలేసి వెళ్ళిపోయాడో, అప్పుడు అనుకున్నాడంట పేతురు గారు ఏంటంటే, ఇదంతా నిజమా, ఇది కల కాదు, ఈరోజు నీ కళ నిజమవ్వబోను కాక. హల్లెలూయా. మన దేవుడు మనకు ఎన్నో విధాలుగా చెప్పబోతున్నాడండి. ఎన్నో విధాలుగా చెప్తున్నాడు. నేను పాస్టర్ గారి గురించే కాదు నేను చెప్పేది, మీ సమస్యల్లో కూడా ఇలానే ఉంటాయి. అందులోకి వెళ్ళి దేవుడు మీకు అలానే తీసుకుపోతాడు. కానీ ఒక్కటేం తెలుసా? సంఘము ఆసక్తితో ప్రార్థన చేయాలి. నేను అందుకని చెప్తానండి, మీలో అంత బలం ఉంది, దేవుని సంఘంలో అంత బలం ఉంది. మీరు ప్రార్థన చేస్తే పేతురు గారు సంఖ్యలు తెగిపోయినాయి, 2 సంఖ్యలు తెగిపోయినాయి. కాపల కాళ్ళు ముందు నిలబడ్డా, ఇంటి బయట నిలబడ్డా, వాళ్ళ ముందు వెళ్ళి దేవుడు బయట తీసుకొని వచ్చాడు. అది దేవుని సంఘంలో ఉన్న పవర్. మరి మన అందరం ప్రార్థన చేయగలుగుతామా ఈరోజు? మనమందరం ప్రార్థన చేయాలి. ఇంకొక పాయింట్ చెప్పాలన్నా, వాళ్ళు ఏం ప్రార్థన చేశారో మనకు తెలియదు. వాళ్ళందరూ ఏం ప్రార్థన చేశారో, సంఘం అంతా కలిసి పాస్టర్ గారి కొరకు ఏం ప్రార్థన చేశారో, లేకపోతే పేతురు గారి కొరకు ఏం ప్రార్థన చేశారో అది ఎవ్వరికీ తెలియదు. కానీ సంఘం అందరం ఏకమయ్యి కేవలం ఒక అంశం కొరకే ప్రార్థన చేశారు. ఆ అంశం ఏంటి తెలుసా? పేతురు గారు బయట రాను కాక.
ఇంకొక చోట పౌలు శీలలు బంధింపబడతారు. అది కూడా ఒకసారి చదువుదాం. 16వ అధ్యాయంలో 25వ వచనం నుంచి చదువుమా. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంట, కీర్తన పాడుతున్నారంట, ఖైదీలు వింటున్నారు అంట. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము వచ్చెను, చెరసాల పునాదులు కదిలిపోయినాయి, వెంటనే తలుపులన్నీ తెరవబడ్డాయి, అందరి బంధకములు ఊడబడ్డాయి. హల్లెలూయా. ఒకవైపు సంఘం ప్రార్థన చేస్తే ఇంకొక వైపు వీళ్ళిద్దరూ కలిసి తన కష్టాలలో, తన సమస్యలలో, తన ఇరుకులలో, తన ఇబ్బందులలో పాటలు పాడుతూ ఆరాధిస్తూ ప్రార్థన చేస్తున్న సమయంలో భూకంపం వచ్చేసిందంట. పునాదులు కదిలిపోతున్నాయి మీ ప్రార్థనకు. మనం ప్రార్థన చేయగానే కప్పలాగా ఎంత పెద్ద నోరు తెరుస్తామా అని తెరుస్తుంది, అంత పెద్ద నోరు తెరుస్తాం. మళ్ళీ దీనికి కూడా కొన్ని కథలు ఏం చెప్తాం తెలుసా? ఇలా ఆవలు వస్తూ ఉంటే లోపలికి వెళ్ళి దురాత్మ పారిపోతూ ఉంటాయంట. కొందరు చెప్తారు ఎక్స్పర్ట్స్ మనోళ్ళు. ఆవలు వస్తే నోట్లోకి వెళ్ళి దురాత్మ పోతాయా? ఏమ్మా, ఏ పాస్టర్ గారు ఏ బైబిల్లో చూసి చెప్పిండు? మా బైబిల్ అయితే లేదు ఇలాంటివి. కొంతమందికి ప్రార్థన చేస్తున్నప్పుడు పక్కన లేపాలి, బాబు టైం అయిపోయింది లేండి అంటే అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? నేను దర్శనాలు చూస్తున్నాను అని అంటాడు మహానుభావుడు. ఇదొక బ్యాచ్. ఇంకొక ప్రార్థన చేసేవాడు ఎలా ఉంటాడు అని అంటే కనుక ఈయన ప్రార్థన ఎప్పుడు ఆపుతాడో నేను ఎప్పుడు అందుకోవాలని చూస్తూ ఉంటాడు. ఒక భావం లేదు, ఒక అంశం లేదు. ఒక అంశంలో ఎప్పుడైతే సంఘం అందరు కలిసి ప్రార్థన చేస్తారో పునాదులు కదిలిపోతాయి.